రైతు సోదరులు నమస్తే అండి. మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి లైలా మిరప రకం చూడనికి వచ్చినాము. అన్న నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? వినోద్ సార్. వినోద్. యా ఊరు మీది? ఈడిగొనపల్లె. మండలం అది? ఐజ మండలం. విత్తనం ఏది ఇది? లైలా విత్తనం. విత్తనం ఏదన్నా ఇది? లైలా విత్తనమా? ఎట్లా ఉంది? బాగుందా? ఒకసారి చూపి, కాపెత్తి చూపి, ఒకసారి చెట్లు చూపి, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంది. కోత పడింది అన్న ఇది? ఒక కోత అయిపోయింది సార్. ఒక కోత అయిపోయింది. రెండో కోత కాసి కూడా మళ్ళీ స్టెప్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది స్టెప్ వచ్చింది సార్. రెండో కోత కాలి స్టెప్ వచ్చింది కదా. రెండో కోతకి పట్టిన కూడా మళ్ళీ స్టెప్ వచ్చింది. ఒకసారి కాయలు లెంత్ చూపి ఎట్లుంది? లెంత్ బాగానే ఉందా? బాగుంది సార్. సైజు కానీ లెంత్ కానీ బాగానే ఉంది. కలర్ ఎట్లుంది? రెడ్ కలర్ ఉంది. ఆరినాక తంతపు కలర్ వస్తుంది మనకు. తర్వాత మీరు ఇప్పుడు ఫస్ట్ కోత అమ్ముకొచ్చినా అన్నారు కదా, ఎంత పోయిందన్నా? 17,000 రూపాయలు పోయింది. సో సిన్నూరు సురేష్ అంగట్లో అమ్ముకొచ్చినాం. సింధనూరు మార్కెట్లో సురేష్ అంగట్లో అమ్ముకొచ్చినారు. బాగుంది. ఇది విత్తనం ఎక్కడ తెచ్చినారా అని అడిగినారు సార్. మీరు కొంచెం డ్రై ఉండాలని చెప్పి డ్రై ఉండాలని కలుపుకున్నాం. లేదు సార్, కొంచెం పూల్ బస్ ముందే డ్రై ఉంటే 20 వరకు కూడా పోవచ్చు ఇది అన్నారు సార్. అవును, ఇంకా డ్రై ఉంటే. మీదైతే 17,000 పోయింది. 17,000 పోయింది. ఎన్ని క్వింటాలు అయింది ఇది? 4 క్వింటాలు అయింది. 4 క్వింటాలు ఫస్ట్ కోత. రెండో కోత కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది సార్. రెండో కోత ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాను? అయితే 10 క్వింటాల వరకు. 10 క్వింటాల వరకు సేన్ అయిపోయినంత లోపల నీ ఎకరా ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను? అయింది సార్. 25 నుంచి 30 క్వింటాల వరకు భయం లేదంటావు? భయం లేదు సార్. 25 నుంచి 30 క్వింటాలు భయం లేదంటావు గ్యారెంటీగా. ఉన్న వాతావరణ క్లైమేట్ కూడా ఈ వెరైటీ బాగుంటుంది అంటావు? ఇది బాగుంది సార్. మీ ఊర్లో వేస్తారా ఈ రకాన్ని? ఇంకా బాగా చేస్తారు సార్. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువగా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మీరు చిన్నూరుకి తీసుకున్నారు అంగడికి, మళ్ళీ అంగడి మంచి మళ్ళీ తీసుకురాండి అని చెప్పిండు. ఆమెకి తీసుకురామన్నాడు సార్. మళ్ళీ ఇంకా 100 బస్తాలు ఉంటా కూడా తీసుకురండి వెరైటీ అన్నాడు. ఈ వెరైటీని అంత ఇష్టపడ్డా? మంచి ఇష్టపడినాడు సార్. సైజు కూడా బాగుంది. కలర్ కూడా రెడ్ కలర్ ఉంది. సరే వినోద్, రైతులు ఇత్తనాన్ని వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు సార్. బ్రహ్మాండంగా ఉంటుంది. వైరస్ కానీ తెగులు ఎట్లున్నాయంటారు? వైరస్ కూడా తట్టుకోగలుగుతుంది సార్. తెగులు ఏం లేదు. తెగులు అయితే ఏం లేదు. ఇప్పటికి వేరే తోటలు అయితే వెళ్ళిపోయినాయి కదా తెగులు వైరస్లో. తోట నెంబర్ 1 ఉంది. రైతులు అయితే ఇత్తనాన్ని వేసుకోవచ్చు అంటారు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చెప్పండి, వేసుకోవచ్చా రైతులు? రైట్. బాగుంది సార్. ఇది రైతులు కూడా నెక్స్ట్ సార్ చాలా వేసుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.